హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నేను సింగరాయకొండలో అయితే తీసాను. ఇక్కడైతే ఫిష్ మార్కెట్ ఉంది, బాగా పెద్దగా ఉంటుంది. ఇక్కడైతే ఫ్రెష్గా దొరుకుతాయి. సముద్రం చెరువు ఏటి అయితే ఇక్కడ దొరుకుతాయి. ఫ్రెష్గా అప్పుడే పట్టుకొచ్చి అయితే అమ్ముతారు. ఇక్కడైతే డిమాండ్ అయితే మామూలుగా లేదు. రేట్ అయితే 550 650 అయితే అలా చెప్తారు. 50 రూపీస్ అయితే తగ్గించి అయితే ఇస్తున్నారు. ఫిషెస్ మాత్రం చాలా ఫ్రెష్గా అయితే ఉండయి, బతికే ఉంటాయి. ఇవైతే కొర్రమేన్లు 5 జత వచ్చి 650 అయితే చెప్పారు. ఈ రొయ్యలు అయితే 550 రూపీస్ అయితే అన్నారు. 500కి అయితే ఇస్తున్నారు. మనకి ఇక్కడైతే మనం ఇక్కడ తీసుకోగానే బయటికి వెళ్ళగానే అక్కడైతే క్లీన్ చేసి అయితే ఇస్తారు. మనకి ఎక్కువ శ్రమ లేకుండా అయితే ఉంటుంది. ఇక్కడే మనకి క్లీన్ చేసి నీకైతే డబ్బులు తీసుకుంటారు. 30 రూపీస్ 50 రూపీస్ అయితే అలా అయితే తీసుకుంటారు. నీట్గా అయితే క్లీన్ చేసి ఇస్తారు. ఇక్కడ చూడండి, ఈ ఎండ్రకాయల్లో కూడా ఇన్ని ఉంటాయా అని నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయో. ఇన్ని రకాలు ఉంటాయని అయితే నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. మా సైడ్ అయితే వీటిని ఎండ్రకాయలు అని అయితే అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మా వీడియోలు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి కూడా అయితే బతికే ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే మేము తోక చేపలు అంటాము. ఇవైతే మేము ఎండియే తిన్నాము. ఇక్కడ చూస్తే పచ్చివి కూడా ఉన్నాయి, పక్కనే వెండి కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడైతే ఇక కనిపిస్తున్నాయి కదా, అవి వెండి. ఇక్కడ రొయ్య